సార్ ఇక పవన్ కళ్యాణ్ పాత్ర మీకు ఏమనిపించింది మొత్తం ఈ సినారీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పాత్ర? నేను చాలాసార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు బాగా జనంలో ఆకర్షణ ఉన్నటువంటి గొప్ప నటుడు, ఒక స్టార్. సినిమాల్లో ఉంటే ఈ సూపర్ స్టార్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తారు, గౌరవించుకుంటారు. పాపం జనంలోకి వస్తే డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకోవాలి, నానా కష్టాలు పడాలి, తిట్లు తినాలి, అవమానాలు భరించాలి, కొన్ని సందర్భాల్లో ఓటమి చవి చూడాలి. కాబట్టి మనసు పెట్టి ఈ సమాజం బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతో ఈ కష్టాలు వచ్చి ఉన్న సంపాదన పక్కన పెట్టి వచ్చారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు చెప్తుంటాను, మన ఎన్నికల వ్యవస్థలో 2 పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు 3వ పార్టీకి అంత తేలిగ్గా ఆధారం రాదు. కాబట్టి దీర్ఘకాల పోరాటంగా భావించాలి, ఎవరి నెగ్గారని కాకుండా వ్యవస్థను మార్చినట్లానే. కాబట్టి ఆయన పట్టుదలతో పాపం పోటీ చేశారు, కష్టపడ్డారు. మరి ఆయన నగ్గలేదు. 2014లో ఆయన పోటీ పెట్టలేదు, మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేస్తే ఆయన్ని నెగ్గనివ్వలేదు. మరి ఆయన అనుచరులు రకానికి ఆయన కూడా పార్టీ మార్చేసినట్టున్నాడు. ఇవన్నీ భరించి వ్యక్తిగత స్వార్థాన్ని కాకుండా కూటమి లేకపోతే మన ఎన్నికల వ్యవస్థలో మన ఓట్లన్నీ వృధా అయిపోతాయని గుర్తించి ఆయన నమ్మిన లక్ష్యం కోసం పోరాడారు. ఇప్పటికి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలా, రాజకీయం మారాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దానికి ఒక అవకాశం వచ్చింది. దీర్ఘకాల ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయాన్ని మార్చడంలో, ప్రజలకి ప్రజాస్వామ్యం అర్థమయ్యేట్టు చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వల్ల మంచి జరగాలని, మరి కీర్తి పొందాలని కోరుతున్నాను. ఫ్యూచర్లో ఏంటంటే ఆయన సీఎం అవ్వాలని అంటే వాళ్ళ అభిమానులు కోరికండి, ఫ్యూచర్లో అవకాశం. అందుకనే ఏ పదవైనా సరే ప్రజలు కోరుకుంటే ఎవరికైనా అర్హత ఉంది. కాబట్టి పదవులు పెద్ద ముఖ్యం కాదు, అది శాశ్వతం కాదు. మనం నిజమైన మార్పుని తీసుకురావాలి. పదవొక్కటే మనకి లక్ష్యం కాకూడదు. ఇప్పుడు పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు. వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా 20 పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడు జరిగిన విజయాలు సాధించారు. జాతీయ రహదారులు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొఖలను అనుభవించుకోవటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు. అయినా ఆయన ఓడించారు. ఆయన ఓడిస్తే ఆయన బాధపడలా. నేను ఓడిపోవచ్చు, మా పార్టీ ఓడిపోయిండొచ్చు, ఇది ప్రజాస్వామ్య విజయం, ఈ దేశానికి విజయం అన్నాడు. అది అంతే. కాబట్టి పదవి శాశ్వతం కాదు. అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పదవులుండి దరిద్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈడీ అమీన్ ఒక 10 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు వాడు అక్కడ యుగాండాలో. ఎవడో వాడిని గురించి గొప్పగా చెప్పుకోరు. కాబట్టి పదవులు వస్తాయి తప్పకుండా. కానీ అంతకంటే ముఖ్యం మీ పాత్ర సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడంలో, చరిత్రను మలుపు తిప్పడంలో ఏ పాత్ర ఉందని చెప్పినది. అలాంటి పాత్రని ఈ పెద్దలంతా తీసుకుంటారన్న విశ్వాసం నాకు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఇది ఆయన మామూలుగా అందరూ తెలుసు, మీ అందరూ కూడా మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒక రాజకీయంగా వచ్చారు. ఈ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమనిపించిందండి? అది యాడ్ అయింది. ఇప్పుడు పొలిటికల్గా ప్రో జగన్, యాంటీ జగన్ 2 ఓట్లే ముందు జరిగిన ఎలక్షన్లో. యాంటీ జగన్ అనే ఓటు మొత్తం అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మెజార్టీలు పెరగడానికి అవి ఉపయోగపడినాయి. ఇప్పుడు వచ్చిన మెజార్టీలు లేకపోతే 10,000, 15,000తో గెలిచేవాడు 50,000 మెజార్టీ, అవి యాడ్ అయినాయి. ఇద్దరు బెనిఫిట్ అయ్యారు. కూటమి వల్ల పవన్ కళ్యాణ్ అతను బెనిఫిట్ అయ్యాడు, ఈయన బెనిఫిట్ అయ్యాడు. ఈయన అందరినీ కలుపుకెళ్ళగలిగే మనస్తత్వం ఉంది కాబట్టి చేసుకోగలిగాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా అన్నారో అర్థం అవట్లేదండి. నిన్ను అధపాతాళం తొక్కుతాను అన్నారు. అది చాలా అందరికీ ఆశ్చర్యంగా ఉందండి. ఎలా ఊహించారు ఈయన అని చాలా ఆశ్చర్యంగా ఉందండి. అది అంటే ఊహించడం అని కాదు, బిగినింగ్లో ఆవేశంగా అన్నమాట వాస్తవం. అయితే ఆఖరికి వచ్చాడు ఒక కన్స్ట్రక్టివ్ టాక్ ఉండాలి. మనం ఆవేశంగా పెడతాం, మనం ఒక్కడు ఉంటే గెలవలేము. ఆ స్టెప్ కూడా అదే జరిగింది. ఇవాళ మనం ఆ వ్యతిరేక ఓటుని మనం చీల్చామనుకోండి, నాకు కొన్ని పడతాయి, PDP కొన్ని పడతాయి, లేకపోతే BJP కొన్ని పడతాయి, కాంగ్రెస్ కొన్ని పడతాయి. దాని మూలంగా ఎవరో ఏం చేయలేం. మళ్ళీ అతనే వస్తాడు ముఖ్యమంత్రి. అవునండి. సో అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అనుకొని ఈ కూటమిని ఏర్పాటు చేసి కూటమి ద్వారా వచ్చాడు.
అందుకని ఈ ఎలక్షన్లో అతని పార్టీ చాలా ఉంది. కూటమిని ఏర్పాటు చేయటం కానీ చక్కగా అసలు ఆయనకి సీట్లు అప్పుడు సీటు పంపకంలో 21 సీట్లే ఇచ్చారు. 20 కాదు, అంతకుముందు ఎక్కువ ఇచ్చారు. ఇచ్చాక ముందు 22 ఇచ్చారు, కొద్దిగా తగ్గించుకున్నారు 21 ఇచ్చారు. దాంట్లో మళ్ళీ పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కావాలంటే మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. అవి కూడా అప్పుడు చాలా మంది ఆయన మీద ప్రశ్న ఇచ్చారు. మా ఈస్ట్ గోదావరి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారండి వాళ్ళే. శుభం అండి. అలాంటి ఆయన రెడ్డిగా అది ఇంకో పేరు ఏదైనా మార్చుకోవాలి. రెడ్డి అని మార్చుకోవచ్చు, తగ్గేదే ఉంది. కనీసం ఒక్కొక్క ఏమంటారు ఒక వర్గాన్ని, సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటే చేసే విధానం వేది అది కాదు. ఆయన చేసిన పద్ధతులు అన్నీ తప్పే. వాళ్ళు ఏదో పేరు మార్చుకుంటారు, ఏదో పెద్ద గొప్పేం కాదు. పేరు మార్చుకుంటే ఏంటంటే దాని మూలంగా ఎన్ని జరిగినాయి, ఎన్ని అవాంతరాలు జరిగినాయి. సరే, అది ఆయన గురించి వదిలేండి, మనకు సంబంధం లేదు. ఇది ఆ విధంగా చీలకుండా ఓటుని, వ్యతిరేక ఓటుని చీలకుండా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 21 సీట్లు తీసుకుంటే ఆ సామాజిక వర్గం అందరూ గొడవ పెట్టారు. ఏంటంటే మన పవర్ ఏంటి, మనం ఏంటి, మన సంఖ్య ఏంటి, మీరు అంత తీసుకున్నారు ఏంటంటే ఈయన ఒకటే మాట చెప్పాడు చాలా సార్, ఎవరు ఆవేశపడకండి. అది 21 చేశారా, 31 ఇచ్చారా, 15 ఇచ్చారా అనేది వదిలేయండి. మేము మాట్లాడుకుంటాం, మేము ఇది చేస్తాం. చూసి కూటమిగా చేయాలి. మేము పోట్లాడుకున్నాం అనుకోండి, మేము కలిసినా ప్రజలు గెలవరు, కార్యకర్తలు గెలవరు అని చెప్పి చాలా సున్నితంగా చేశారు. నేను అనుకోవడం, నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా జరగల. నాయకులు కలుస్తారు, ప్రజలు గెలవరు. నాయకులు కలుస్తారు, కార్యకర్తలు గెలవరు. ఇందులో నాయకులు కలిశారు, కార్యకర్తలు కలిశారు, ప్రజలు కలిశారు. కాబట్టి ఇంత అద్భుతమైన విజయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి మీటింగ్ అండి పిఠాపురం వెళ్ళి, నేను వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తాను అన్నారండి. ఆయన నోడుతూ ఏమన్నారు కానీ మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయనే డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయనకి 5 శాఖలు ఇచ్చారట, మొత్తం మంచి శాఖలండి. మంచి శాఖలు ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని మంచినీటి సరఫరా, ఇంకా అద్భుతమైన ఇవి 5 చేశారండి మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఈయన ఒక్కరే చేస్తున్నారండి. మరి అదేలా చూద్దండి. లేదండి, ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేస్తారు అందరూ కూడా. బీజేపీ వాళ్ళు కూడా అర్థమైంది. అంతకుముందు చంద్రబాబు మీద చిన్న డిస్ప్లీజులు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు లాస్ట్ టైం మేమందరం ఉన్నప్పుడు, పార్లమెంట్లో ఉన్నప్పుడు, రాష్ట్ర వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, లేకపోతే స్పెషల్ ఇది ఇస్తా ఉన్నారు, స్పెషల్ ఉంటారు, అది స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు, అది రాలేదు. అందుకని అప్పుడు దాంతో ఉంటే ఇది అవుతుందని చెప్పి బయటకు వచ్చి మన తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఉంటే వాళ్ళతో కూడా రిజైన్ చేయించారు. ఇవన్నీ ఆయన కోపం ఉంది. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారు మీరు చూసినంత వరకు? ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్రంలో కూడా సక్సెస్ అయ్యారు. కేంద్రంలో కూడా వీళ్ళ అవసరం వచ్చిందండి, కూటమి అవసరం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కూటమి అవసరం వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఇంత ఈ యొక్క సక్సెస్లో, ఈ ఎన్నికల్లో చెప్పాలంటే అటు కూటమి గెలుపుకు ప్రధాన కారకుడు అంటే కనుక పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటున్నానంటే ఆయన ముందు అవహేళన చేసినారు, ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడి రెచ్చగొట్టినారు, 2 చోట్ల ఓడిపోయేవన్నారు, రకరకాల అడ్వర్స్ కామెంట్ చేశారు. ఒక పార్టీ నాయకుడిని ఆ మాదిరి మాట్లాడినారు. ఆయన కూడా ఒక ధ్యేయం పెట్టుకున్నాడు, ఏమి వైఎస్ఆర్సీపీని ఓడించాలా అని. ఆ సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చా అన్ని సీట్లే తీసుకున్నాడు, తక్కువ ఇచ్చినా కానీ తీసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే కాపు సామాజిక వర్గం ఏం ఆడొకడు ఎవరో నాయకుడు అయితే అంటే ఏమైనా మాట్లాడాలా అని చెప్పి కాపు సామాజిక వర్గం ఒకటైంది. ఆయన జనసేన పార్టీకి ర్యాలీ అయింది అనేసరికి తూర్పు కాపులైతేనేమి, రాయలసీమలో నుండి బలిజ సామాజిక వర్గం అయితేనేమి అంతా కూటమికి ఓట్లేసింది. అంటే ఒక విధంగా చూస్తే కూటమి గెలుపుకు ఈయనే కారణమైనారు. ఎలాంటి కిరికిరులు చేయడం కానీ, నాకు సీట్లు తక్కువ ఇచ్చినారని బాధపడడం కానీ, నాకు 4 సీట్లు తక్కువైనా కానీ నేను వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చిరునివనే ధ్యేయం మీదనే ఆయన పనిచేసినాడు. అలాగే బీజేపీని కూటమిలోకి తెచ్చేదానికి ఆయన వంతు కృషి ఆయన చేసినాడు. అప్పుడు కొంచెము
ఇంట్రెస్ట్ ఉందో లేదో వెనుక ముందో ఆడినారు బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో. తుదకు అల్టిమేట్గా పొత్తుడేకి వచ్చినారు. దానివల్ల పెద్ద ఓటు పెరిగింది ఏం లేదు, కానీ రాయలసీమలో కొన్ని చోట్ల ఇబ్బంది అయితే జరిగింది బీజేపీ చేరిన దానివల్ల. కాకపోతే ఒకటేమిటారంటే బీజేపీ చేరిన దానివల్ల ఎన్నికల్లోనూ సాఫీగా సజావుగా నిష్పక్షపాతంగా జరిగేదానికి ఒక అవకాశం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ కోరుకునేది కూడా అదే. వారి కోసం కోరుకొని బీజేపీని ఒత్తిడి చేసి ఏదో చేసి చేర్చుకుంటే తుదకేమైంది, బీజేపీకి అదే వరమై కూర్చున్నది. ఆయచిత వరమే కదా, ఇష్టమో అయిష్టముతోనో వచ్చి ఏదో ఒత్తిడి తట్టుకోలేక చేరినారు కూటమిలో. సరే, ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం జనసేన రిలీజ్ చేసినారు, కానీ బీజేపీ అందులో రాలేదు, పక్కన కూర్చున్నారు అంతే. అంటే ఎంత ఇష్టంగా ఉన్నారో అది అర్థమవుతుంది. సరే, అంత ఇష్టంగానో ఏదో పవన్ కళ్యాణ్ కోసమో ఇతరుల ఒత్తిడి కోసమో చేరినారు. చేరి ఎన్డీఏ కూటమి అనే దానివల్ల ఇప్పుడేమైంది, ఆ 16 సీట్లే వాళ్ళకు వరమై కూర్చున్నాయి. అంటే నేను యథావత్త చెప్పేది ఏమిట్రా అంటే, ఇటు తెలుగుదేశము బెనిఫిట్ పొందింది పవన్ కళ్యాణ్ వల్ల, అటు బీజేపీ కూడా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి కారణభూత సపోర్టు తాడాడుకోకుండా ఎత్తుకులాడుకోకుండా ఒక వరం మాదిరి పవన్ కళ్యాణ్ ఇచ్చింది. అంటే ఇద్దరు అక్కడ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలా, సముచిత స్థానం ఇవ్వాలా, న్యాయంగా రాజకీయ పరంగా ఆలోచన చేస్తే, నేను రాజకీయ నాయకుని కాబట్టి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కానీ ఈ కూటమి వల్ల ఆడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేదానికి కారణభూతుడైనాడు. కాబట్టి రెండు పార్టీలు కూడా అక్కడ కేంద్రంలో అయినా కానీ ఇక్కడైనా ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు బీజేపీకి తగినంత మెజార్టీ 241 వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇప్పుడు వీళ్ళ అవసరం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారిది, అలాగే జనసేనది. మరి ఏ విధంగా నితీష్ కుమార్ కూడా అయితే వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచిదంటారు? చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఈ కేంద్రం యొక్క అంటే బలహీనత, అంటే వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళకి రాలేదు, మనం సపోర్ట్ చేస్తున్నాం, ఏ విధంగా మన మంచికి ఉపయోగించుకోవచ్చు అంటారు? కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. సరే, ఎన్డీఏ కూటమిలో గతంలో ఉన్నట్లయితేనేమి కొత్తగా చేరినారు కదా, నితీష్ కుమార్ ఒకరు కొత్తగా చేరిన వ్యక్తే, చంద్రబాబు నాయుడు తరఫున వచ్చే కొత్తగా ఎన్డీఏ కూటమిలో చేరిన తెలుగుదేశము, వీళ్ళ వల్లనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి కేంద్రం నుంచి కూడా కొంచెం సహాయ సహకారాలు తీసుకునేదానికి అవకాశం ఉంది. కొందరు మాట్లాడుతున్నారులేండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకోమనండి, రేపు అడుగుతారులేండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అడగలేదు అని తెలుగుదేశం కూడా మాట్లాడుతున్నది. ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినారు.